అన్హెల్దీలో ఫస్ట్ థింగ్ అమ్మా, కొన్ని మంచిగా అనిపిస్తే కానీ మంచిగా కాదు. కోడిపెండెన్సీ ఇట్స్ నాట్ గుడ్. కోడిపెండెన్సీ అంటే మీరు ఇంకా మీ హస్బెండ్ లేకుండా మీరు ఇంట్లో మీరు పడుకోలేరు. మీరు వెంటనే మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతారు. మీతో మీరు అసలు ఉండలేరు. మీ హస్బెండ్ ఉండాలి మీ పక్కనే, ఆర్ వైస్ వర్సా, వైఫ్ కూడా, వాట్ ఎవర్. ఆ కోడిపెండెన్సీ మంచిది కాదు. ఎందుకంటే లైఫ్ ఎటైనా వెళ్ళొచ్చు. ఓకే, మీ ఇద్దరు ఒకేసారి చనిపోకపోవచ్చు కదా. ఒకసారి ఒక మనిషి ముందు చనిపోతారు, ఒకసారి వెనక్కి తర్వాత చనిపోతారు. మీకు వేరే రిలేషన్స్ కూడా ఉన్నాయి, మీకు వేరే రోల్స్ కూడా ఉన్నాయి లైఫ్లో. అదొక జాబ్ కావచ్చు, ఒక మదర్ కావచ్చు, ఒక ఫాదర్ కావచ్చు, గ్రాండ్ పేరెంట్ కావచ్చు, సన్ కావచ్చు, డాటర్ కావచ్చు. ఆ రోల్స్ అన్నీ ఇంకా బతికే ఉన్నాయి. సో అంత కోడిపెండెన్సీ ఉన్న రిలేషన్ మంచిది కాదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఆబ్వియస్లీ సస్పిషియస్నెస్. పెద్దానికి డౌట్ చేయటము, ఓవర్గా పొసెసివ్గా ఉండటము. అసలు దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఓవర్ పొసెసివ్నెస్. పొసెసివ్నెస్ ఇస్ నాట్ గుడ్. పొసెసివ్నెస్ అసలు మంచిది కాదు. సి, నేను 10 మందిలో ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను? నాకు ఆ అమ్మాయి నచ్చింది కాబట్టి, రైట్? నేను అది రోజు చూపించాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి 10 మందితో మాట్లాడినా ఆ అమ్మాయి నన్నే చేస్తుంది కాబట్టి నేనే నచ్చాను అని నాకు ఒక ఆ క్లారిటీ ఉండి ఇవ్వాలి. అది 2 సైడ్ నుంచి ఇవ్వాలి ఆ క్లారిటీ, రైట్? సో పొసెసివ్నెస్ అనేది అసలు మంచిది. ఎందుకంటే పొసెసివ్నెస్ మొదలైందంటే ఎట్లా బార్డర్ క్రాస్ చేస్తారు మీరు? ఇంతవరకు పొసెసివ్ మంచిది, ఇది దాటితే మంచిది కాదు అనుకోవడానికి లేదు. ఆ పొసెసివ్నెస్ ఉండకూడదు.